90వ సూర బలద్ పట్టణం. అవతరణ మక్కా. సూక్తులు 20. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కాదు, మీరనుకునేది ఎంతమాత్రం నిజం కాదు. నేనీ మక్కా పట్టణం సాక్షిగా చెబుతున్నాను. పవిత్రమైన ఈ పట్టణంలో వీరు నిన్ను వేధించడం ధర్మసమ్మతం చేసుకున్నారు. నేను మీ తండ్రి ఆదం సాక్షిగా, అతనికి పుట్టిన సంతానం సాక్షిగా చెబుతున్నాను. మేము మానవుడిని విశృంఖల జీవితం గడపడానికి పుట్టించలేదు, శ్రమజీవిగా పుట్టించాము. తనపై ఎవరూ అదుపు సాధించలేరని భావిస్తున్నాడా అతను? మానవుడు పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతూ ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు? పైపెచ్చు ప్రగల్భాలు పలుకుతూ నేను లక్షలాది రూపాయలు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాను అని అంటున్నాడు. తనను పైన ఎవరూ చూడటం లేదని భావిస్తున్నాడా అతను? మేమతనికి 2 కళ్ళు, 1 నోరు, 2 పెదవులు ఇవ్వలేదా? మంచికి చెడుకు సంబంధించిన 2 స్పష్టమైన మార్గాలు అతనికి చూపలేదా? కానీ అతను కఠినమైన కనుమ గుండా నడవడానికి సాహసించలేదు. కఠినమైన కనుమ అంటే ఏమిటో నీకు తెలుసా? కఠినమైన కనుమ అంటే బానిసను బంధ విముక్తి చేయడం, లేదా కరువు దినాల్లో ఆకలిగొన్న రోజు సమీప అనాథకు గాని, దారిద్ర్యంలో మగ్గే నిరుపేదకు గాని పట్టెడన్నం పెట్టడం. ఆపై ఓర్పు దయాదాక్షిణ్యాల్ని గురించి ఉపదేశించుకునే విశ్వాసుల్లో చేరిపోవడం. ఇలాంటి వారే కుడిపక్షం వాళ్ళు. పోతే మా సూక్తుల్ని తిరస్కరించిన వారు ఎడమపక్షం వారవుతారు. వారిని నరకాగ్ని నలువైపులా చుట్టుముట్టి ఉంటుంది.